గురువుగారు కొంతమంది పూజ చేసేటప్పుడు రకరకాలుగా రెడీ అవుతూ చేస్తుంటారు. కొంతమంది పద్ధతిగా చీర కట్టుకొని చేస్తుంటారు. కొంతమంది నైటీ వేసుకొని పూజ చేస్తూ ఉంటారు కదా! అలా చేయొచ్చంటారా? చేయకూడదంటారా గురుగారు? సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది కదా నాన్న. హ్మ్. సమాధానం ఈ ప్రశ్నలోనే ఉంది. కొంతమంది పద్ధతిగా చీర కట్టుకొని, పద్ధతిగా అనేటువంటి ఒక వర్డ్ మీ బ్రాకెట్లో మీరే పెట్టారు. అవును. అంటే అంటే చీర కట్టుకోవడం పద్ధతి అనే అర్థం మీకు అయిపోయింది కదా. అవును. అంటే ఇక నైట్ వేసుకున్నప్పుడు దాని గురించి వేరే వస్త్రధారణ చేసుకొని టైట్ షర్ట్ వేసుకొని అంటే నేను ఎవరినో విమర్శించట్లేదు, నేను ఎవరిని కూడా విమర్శించను, నాకు అటువంటి అవసరం కూడా లేదు. ఇంకా నాకు కూతురే ఉంది కాబట్టి మీ వస్త్రధారణతో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలనేది మీకు తెలియాల్సిన విషయం. అది ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది. ఇప్పుడు ఒక సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి మీరు చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని మంచి బొట్లు పెట్టుకొని ముడి పెట్టుకు వెళ్ళగలుగుతారా? ఆ పబ్లో ఎవరో ఇంటర్వ్యూ ఉంటుంది, కొత్త ఓపెనింగ్ లాంటి సంథింగ్ ఉంటుంది, వెళ్ళారుగా. అంటే అక్కడికి వెళ్ళాల్సినటువంటి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని వెళ్తే బాగుంటుంది. కొంతమంది వ్యక్తులు ఉండేటువంటి ఏమనంటారంటే మా వస్త్రధారణ మా ఇష్టం, మీ దృష్టి మాగాలే, మగోళ్ళు మారాలి అనేటువంటి భావన ఎక్కువైపోయింది మధ్యకాలంలో. ఈ జంజీలు, మీ జంజీలకు ఉన్నటువంటి ప్రశ్నకు సంబంధించి. బట్ మీలాంటి జంజీలకి నాలాంటి ఏజ్డ్ జంజీ అనుకోండి, నేను కూడా ఏజ్డ్ జంజీ, నేను తప్పకుండా మీకు నేను స్పష్టంగా సమాధానం ఇవ్వగలిగేది, గ్రంథంలో చూపించగలుగుతాను. అంటే అనేకమైనటువంటి పురాణ గ్రంథాల్లో కూడా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఎలాంటి వస్త్రధారణ ఉండాలనేది. దానికి ఒక ఎగ్జాంపుల్ మనకి ఒకటి బయోలాజికల్గా తీసుకుందాం మనం. మెదడు అనేది మనకి ఎప్పుడైనా సరే చెడు వాసనని, చెడు ప్రవర్తనని ముందు చూస్తుంది. ఇది సైన్స్ చెప్తోంది. దానికి ముందుగా మనకి శ్వాస నాళాలు కూడా మనకి ఒక దగ్గర మనం పెండబెట్టి, ఒక దగ్గర పర్ఫ్యూమ్ కొట్టి, ఒక మంచి ఒకసారి ఒక మల్లెపూల మీద మంచి పర్ఫ్యూమ్ కొట్టేసి ఆ పక్కన ఒక ఆవు పేడ పెడితే మనకి ఆ అవతల నుంచి వచ్చిన వ్యక్తికి ఫస్ట్ వాసన వచ్చేది ఆవు పేడ వాసన. ఎందుకు వస్తుంది అంటే సైన్స్ చెప్పింది ఏంటంటే చెడునే గ్రహించేస్తుంది. అంటే మంచిని స్వీకరించే కంటే ముందు చెడు గ్రహించి తర్వాత మంచిని వెతుక్కుంటుంది ఆ యొక్క మెదడు. ఎక్కడ నాకు ఇంకా మంచి వాసన దొరుకుతుందా అని చెప్పేసి. అందుకనే వాడు చేతిలోంచి ఎక్కడ చేయి తీసేసి అడ్డు ముఖానికి మూతి అడ్డం పెట్టుకొని చేతిలో వచ్చేటువంటి వాసనని పీలుస్తాడు వాడు. ఆలోచించండి. అంటే మనిషికి ఉన్నటువంటి సైకలాజికల్ ఒకటి, బయోలాజికల్గా కూడా అదొక రకమైనటువంటి చెడు వాసనని స్వీకరిస్తుంది. అది చిన్న మెదడు చేసే పని. అది ముందు చెడును మాత్రమే స్వీకరిస్తుంది అది. సో అలాంటప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఆడపిల్ల అనేది ప్రకృతితో సమానం. అంటే ప్రకృతి అనేది సరే సోది ఎక్కువైంది లేవయ్యా అంటే పబ్కి వెళ్ళడానికి ఇప్పుడు కోడ్ డ్రెస్ ఉందట, పక్కన అమ్మాయి ఉంటే కానీ వీటిలో మొగోళ్ళు లోపల అనిచ్చేటువంటి స్థితి ఒక దగ్గర కోడు. అదే అమ్మాయి ఒకవేళ ఫుల్ డ్రెస్ వేసుకొని వస్తే నాట్ పర్మిషన్, నీకు సగం నడుము కనబడాలి, సగం కాళ్ళు కనబడాలి అనేటువంటి భావంతో అదొక కోడ్ డ్రెస్ ఉందట. అంటే లోపల పోయిన తర్వాత డిఫరెంట్ కోడ్ డ్రెస్సులు ఉండాలట. అంటే ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాని, మత్తెక్కిన తర్వాత బట్టలు ఉన్నాయో లేవో అన్నటువంటి భావనతో ఉండేటువంటి ఆ పబ్బులోకి, క్లబ్లోకి వెళ్ళే నీకే ఆ డ్రెస్ కోడ్ ఉంటే పరమ పవిత్రమైనది, అత్యంతమైనటువంటి శక్తివంతమైనది నా దేవాలయంలోకి నువ్వు ఎలా రావాలనేది నీ కామన్ సెన్స్ ఉండాలి. అంతే తప్ప నేను ఎవరిని కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అవతల వాళ్ళ మీద ఫోకస్ మన మీద ఉంటుంది అనేది కనపడాలి. నీ యొక్క బాహ్య ప్రపంచానికి శరీర సౌష్ఠవము, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎక్కడ మనం ప్రదర్శించాలి, ఎవరికి కనపడేటుండాలనేది నీ కామన్ సెన్స్ ఉండాలి. నీ తండ్రికి, నీ సోదరుడికి నీ స్తన్యము కనబడేటువంటి వస్త్రధారణ దరిద్రమైనది. సింపుల్ లాజిక్ అది. బయట దగ్గర దేవుడు అడుగు, నీ వద్ద నీకు తప్పది. ఇది వచ్చేసి మగవాళ్ళ దృష్టి మారాలి, మగవాళ్ళు జాగ్రత్త ఉండాలి, మళ్ళీ కాంట్రవర్సీ మాటలు అని తీసుకెళ్ళొద్దు. ఏమంటారంటే మీరు అడిగినటువంటి ప్రతిదీ నేను సైంటిఫిక్గా చెప్పగలితే మన నిండు వస్త్రధారణ ఉన్నప్పుడు మన మనసు కూడా పరిపూర్ణమైనటువంటి నిశ్చంచల స్థితిలో ఉంటుంది. నిశ్చంచల స్థితి, చంచలంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే మనం దేవుణ్ణి శ్రద్ధగా పూజ చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి పూర్తి వస్త్రధారణతో, నిండైన వస్త్రధారణతో దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు దేవుడు పూజ చేసేటప్పుడు నువ్వు అలాంటి పూజ చేయాలి. కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ దానికి ఉన్నాయి. ఎటువంటి వస్త్రాలు ఉండాలి, ఎలాంటి మనం పూజ చేస్తే ఎలా ఉండాలనేది స్పష్టంగా మనకి గ్రంథాల్లో చెప్పబడింది. అటువంటి వస్త్రధారణే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. నైటీ మీద నైటీ అని దాని పేరు నైటీ. అది డ్యూటీ కాదు, డ్యూటీలో వేసుకునేటువంటి డ్రెస్ కోడ్ కాదు ఆ నైటీ. దాని పేరు నైటీ. కానీ డ్యూటీ పొద్దున మొత్తం డ్యూటీ. ఆ డ్యూటీలో ఒక భాగం దేవుడి పూజ. ఆ దేవుడి పూజలో నైట్ డ్యూటీ చేసినటువంటి నీ యొక్క నైట్ని తీసుకొచ్చి దేవుడి మీద ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనుల వల్ల మన సంస్కృతి, సంప్రదాయం పాడైపోయి రేపు జనరేషన్లో నీ పిల్లలు హాఫ్ టీ షర్ట్ వేసుకొని, టైట్ టీ షర్ట్ వేసుకొని, దేవుడి మీద జీన్ ప్యాంటు అది కూడా పోయి మిడ్డీ వేసుకొని దేవుడు పూజనే చేస్తున్నాను, దేవుడు నాకు కిస్తిస్తున్నాను, దేవుడికి ఏమన్నా దేవుడు నేను పూజ పెడుతున్నాను కదా అన్నటువంటి స్థాయికి దిగజారిపోయే అవకాశం ఉంది. కనుక నైటీ మీద అన్నటువంటి వాటి దశల మీద మనం పూజలు చేయకూడదు. అది దౌర్భాగ్యాన్ని, దరిద్రాన్ని కలిగిస్తుంది.
ఇలా మనం ముక్కుసూటిగా చెప్పగలిగితేనే ఒకళ్ళిద్దరైనా విని దీన్ని ఎక్కువ మందికి చేరుస్తారన్న భావంతో ఇంత గట్టిగా చెప్తాను తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి దురభిప్రాయం కానీ చెడుగా నాకేం లేదు. ఆడపిల్ల నా గౌరవం ఉంది. మీ వస్త్రధారణ మీకే నష్టాన్ని కలిగిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. దేవుడి గదిలో ఇంకా పరమ పవిత్రంగా ఉండే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తేనే ఆ పూజ ఫలితం మీకు దక్కుతుంది. లేదా పూజ ఫలితం -0 ఉంటుంది. జాగ్రత్త. గురువుగారు, కొంతమంది టెంపుల్స్కి వెళ్ళి ఎంతసేపు స్నాప్ పెట్టామా, ఇన్స్టా స్టోరీ పెట్టామా అని సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అంటే దేవుడి దగ్గరికి వచ్చామన్నది కూడా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి పాపం తగులుతుందంటారు? పాపం అనేది కానీ పుణ్య ఫలితం రాదు. అంటే ఒకటి నేను కూడా అంటాను. ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత దేవాలయంలో నేను కూడా ఒక ఫోటో దిగాలి, దేవుడి దగ్గర ఉన్నట్టు ఆశీర్వాదం నేను కూడా ఫోటో దిగుతాను నేను. బట్ ఆ సెల్ఫీ అనుకోండి, ఫోటో అనుకోండి, ఎప్పుడు నువ్వు రీల్స్ చేస్తావా చేయి, నో ప్రాబ్లం. దేవుడి దగ్గర ఫోటో దిగుతావా, సెల్ఫీ దిగు, నో ప్రాబ్లం. దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు దాన్ని తీసి అంత శుభ్రంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి లోపల పెట్టేసుకొని ముందు నీ యొక్క భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకునేంత వరకు హాయిగా ప్రశాంతంగా వస్తూ ఆ దేవాలయానికి కానీ, దేవాలయ నిబంధనలకు కానీ, దేవాలయంలో సిబ్బందికి కానీ ఇబ్బంది కలిగించకుండా నువ్వు బయటికి వచ్చి సభ్యమైనటువంటి రీల్స్ వేసుకోండి. తిరుమల దేవస్థానం ముందర నిల్చున్నాం, మేము ముద్దులు పెట్టుకున్నాం, హగ్గించుకున్నాం, మా 2 కళ్ళ మధ్యలోంచి గొంతుల మధ్యలోంచి దేవుడి శిఖరం చూపించాం. ఇటువంటి రీల్స్ కాదు. సభ్యతగా, సంస్కారము, భగవంతుడి యొక్క మనం ఇక్కడికి వచ్చాము, ఆ భగవంతుడి ఆశలు మీరు పొందడానికి ఇది మేము చూపిస్తాను, చూపించండి. నడకదారి చూపించండి, అక్కడ ప్రసాదం ఎక్కడ చూపించండి, టికెట్లు ఎక్కడ తీసుకోవాలి చూపించండి, ఎక్కడికి ఎలా వెళ్ళి చూపించండి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి చూపించండి. ఇది పోయి మేము దేవాలయం ముందర లిప్ లాప్ చేసుకుంటున్నాం, కాబోయే పెళ్ళిళ్ళు మొగుళ్ళు పెళ్ళాలని మేము ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటాం అనేది కాదు. అక్కడ దౌర్భాగ్యమైనటువంటి రీల్స్ చేయడానికి మీకు అధికారం లేదు, అర్హత లేదు. ఫస్ట్ మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది అన్డిసిప్లైన్డ్. మీరు రీల్స్ చేయడానికి మీకు అర్హత లేదు అసలు. అక్కడ యు ఆర్ నాట్ ద కమ్యూనల్ రిలీజియస్ వ్యక్తులు కారు మీరు. మీరు పరాయి మతస్థులు అయితేనే అలా చేస్తారు మీరు, లేదంటే చేయరలా మీరు. కాబట్టి అలా చేసిన వాళ్ళని ఖండించాలి, దండించాలి. నేనే తరిమేస్తాను గ్యారెంటీగా. అలాంటి లిప్ లాక్ చేసుకున్న కనపడితే తన్ని కొడతాను. అక్కడ ఇద్దరిని పాట్మని కొట్టి పంపిస్తాను నేను. సిగ్గుందారా మీకు, మీ అయ్యమ్మ ఎట్లగన్నారా మిమ్మల్ని అంటాను నేను. కాబట్టి సంస్కారం అనేది రావాలి. ఆ సంస్కారంలో మీరు చేసుకోండి. దేవుడికి వచ్చిన తర్వాత ఫోటో దిగండి, పర్వాలేదు. భగవంతుడు ఆశీస్సులు కావాలి, నమస్కారం చేసుకున్నట్టుగా, మంచి తప్పకుండా స్వామివారిని వేడుకున్నట్టుగా, సూర్యుడు కనబడుతున్నట్టుగా, శిఖరం కనబడుతున్నట్టుగా ఫోటో దిగండి, పర్వాలేదు. కానీ ముందుగా వెళ్తున్నప్పుడు కనీసం మనకి ఇంగిత జ్ఞానం, భగవంతుని ఆశీస్సులు పొందుకోక ముందే అసభ్యమైన పనులు చేసి అసభ్యంగా వెళ్తుండే తర్వాత చేతి అడగండి, తర్వాత లిప్ లాక్ చేసుకోవద్దు అడగండి. ఆ దేవాలయ ప్రాంగణంలో అసభ్యమైనటువంటి రీల్స్ కానీ, అసభ్యమైనటువంటి మాటలు కానీ, తప్పుడు మాటలు మాట్లాడుతుంటాడు. ఒక పొరపాటు నేను ఒకసారి ఎప్పుడైనా మా అమ్మాయి గబక్కన అంటే పిచ్చిమండవా అంటే, దేవాలయం ఉంది అట్లా అంటారు మీరు, దేవాలయం ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరన్నా గబక్క ఫోన్ చేసి పిచ్చినా కొడుకు ఎక్కడున్నారు అనగానే, పిచ్చినా కొడుకు ఎక్కడున్నారు అనగానే ఎందుకంటే అరుస్తారు దేవాలయం ముందర అంటది మావిడ. అంటే అంతటి పరమ పవిత్ర స్థానం అక్కడ, ఏది మాట్లాడాలో అనేది కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. అటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకే భగవంతునికి అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహంతో మనం ప్రయోజనకులు అవుతాం. ఆ ప్రయోజనం అంతా మనకి సంతాన వృద్ధి ఉంటుంది, సంతానానికి మంచి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి అక్కడ మీరు చేసేటువంటి పిచ్చి వేషాలన్నీ కూడా ఆయన అనుకుంటారు. సీసీ కెమెరా దగ్గర ఆయన మొత్తం 18 లోకాలకి 14 లోకాలకి ఆయన సీసీ కెమెరా కళ్ళునే ఆయనకి. ప్రతి అంగుళంలో, టాయిలెట్లో, సోఫా కింద, బెల్ట్ కింద, వైన్స్లో, బార్లో, బ్రోతల్ హౌస్లో, తప్పుగా అనుకోకండి, అక్కడ కూడా కెమెరా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఏ తప్పు చేశావు, దేనివల్ల నీకు ఎటువంటి మార్కులు వేయాలి అనే మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ షీట్ మనకు ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనికి ఆయన మార్కులు వేస్తూ ఉంటాడు. దాన్ని ఆలోచించుకుంటే చాలా మంచిది. కాబట్టి దేవాలయందనే కాదు, ఎక్కడైతే అసభ్యమైన రీల్స్ అనే పనికి రాదు. ఈ మధ్యకాలంలో నేను కూడా చూస్తుంటే కొన్ని యాప్స్ వచ్చేసి నేను తప్పకుండా చూస్తాను, ఎందుకంటే మంచి చదువుతుంటాయి. పైకంటుంటే ఒక ఆవిడ మాడుతుంటుంది, నన్ను చూస్తూనే ఉంటావు, నన్ను మర్చిపోతావు, నువ్వు నన్ను మర్చిపోలేవు అనేది. నేను చూస్తే నాకు అర్థం కాలేదు. ఏం చూస్తాట, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలట, డౌన్లోడ్ చేసుకుంటే ఆయన చూడకుండా ఉండలేనట, మీరు ఎవరి ముందర చూడొద్దంట. అప్పుడు నాకు తర్వాత అర్థమైంది. నేను ఏమిటి చెప్తుంది అని అడిగితే అమాయకుడు ఏం కాదు, నేను చూస్తే అంటే అది నీలి చిత్రాలు చూసేటువంటి యాప్ ఉన్నది అక్కడ. నీలి చిత్రాలు చూసే, బ్లూ ఫిల్మ్ చూసే యాప్ ఉంటుందా? గవర్నమెంట్ గారు సిగ్గుందా అసలు ఏమన్నా? ఇదే రీల్ చూసి మనకి మొన్నటి పేపర్లో, మనకి ఈరోజు 21వ తారీఖు పేపర్లో, జూన్ 21వ తేదీ పేపర్లో, మీరు 12 ఏళ్ల పిల్లవాడు 9 నెలల పాపను రేప్ చేశాడు. వాడు ఈ బ్లూ ఫిల్మ్ చూసేవాడు. ఎవరు తప్పనాలి? మనము తల్లిదండ్రుల తప్పు, ప్రభుత్వం తప్పు, యాప్ తయారు చేసిన తప్పు. ఈ యాప్ తయారు చేసిన వాడు నాకు తెలిసి నానాయోని సంపర్కంలో పుట్టింటాడు వాడు. అంటే నానాయ సంపర్కం అంటే ఏంది? గాడిదకి, కుక్కకి, పందికి అందరికి కలిపి వాడు సంతానంగా పుట్టి ఉంటాడని చెప్తాను నేను. అప్పుడు యాప్ తయారు చేయడం ఎందుకు? అంటే డబ్బు కోసం అశుద్ధం తింటావా? దానికన్నా నువ్వు ఏదైనా చిత్తుకాయలు అమ్ముకోవచ్చు కదరా, ఖాళీ బీర్ సీసాలు అమ్ముతారు కదా, అమ్ముకోవచ్చు కదరా. ఈ పని ఎందుకురా నువ్వు చేసేది?
వాళ్ళని కష్టపడి పేపర్లు వేసుకొని అమ్ముకొని బతుకుతున్నారు వాడు. అంతగానే ఘోరంగా తయారైన యాప్ తయారు చేసేవాడు. ఇటువంటివా సమాజానికి ఏం మనం చెప్తున్నాం మనం అర్థం చేసుకోండి. అవసరమా అవి నీలి చిత్రాలు అవసరమా? ఒక మగవాడికి ఆడపిల్లకి సెక్స్ చేయమని చెప్పడం యాప్స్ కావాలా? ఇప్పుడు సహజమైనటువంటి ప్రవృత్తి అది. ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న తర్వాత శారీరకంగా జరిగే బయోలాజికల్ అది డెవలప్మెంట్ అది. దానికి యాప్స్ ఎందుకు ఎదవా మీరు? అది సహజంగా జరిగే ప్రకృతి మార్పు అది. దీనికి యాప్స్ తయారు చేస్తున్నారు. దీన్ని ఎవరిని అందాం మనం? నేను రాత్రి చూసేదాన్ని, నాకు అర్థం కాకపోయేది. చూసినప్పుడు రాత్రి చూసి ఇది ఇటువంటి నీలి చిత్రాలు ఉన్నాయా దీంట్లో? ఎప్పుడైతే డైలాగ్ చెప్తుంది, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఓపెన్ చేయాలని చెప్తుంది ఆవిడ గారు. అది ఏ ఫోటో నేను నాకు తెలియదు, కానీ అది ఏ ఫోటో అనుకుంటా నేను. ఒంటరి ఓపెన్ చేయండి, లేదంటే నన్నే చూస్తూ ఉంటారు మీరు. అప్పుడు అర్థమైంది నాకు, ఈ దరిద్రపు చిత్రమా ఇది అని అర్థమైంది నాకు. అది ఇటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. కాబట్టి మనం ఇవన్నిటినీ మనం కంట్రోల్ చేయాలంటే మీ జంజీతోనే సాధ్యం. ఎందుకంటే ప్రధానంగా జంజీలు మారుతాయి ఈ మధ్య నేను. ఎందుకంటే పక్కదారి పడుతోంది. కొంత దుష్ట శక్తుల వల్ల జంజీలందరూ కూడా పక్కదారి పడుతున్నారు. నేను జంజీలు కూడా చెప్తాను. నేను మీ యువతకి ఒకటి ఏంటంటే, మీరు 10 మందికి ఎంత మంచి పని చేయగలము, దేశానికి ఎంత సేవ చేయగలము, మన సొంతంగా ఎలా సంపాదించుకోగలము. ఇప్పుడు నా ముందర 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ యువతనే 3 పిల్లలే. వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి నాకు ఉద్యోగం ఫైట్ చేయడం నేను చూడాల. 3 సంపాదించుకుంటున్నారు, వాళ్ళతో పాటు వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవరి మీద ఆధారపడటం లేరు. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేది 0. ఇంకా వీళ్ళే గవర్నమెంట్కి ఇస్తారు. ఈ 3 పిల్లలు, 2 కెమెరామెన్లు, యాంకరు గవర్నమెంట్కి ట్యాక్స్లు కడుతున్నారు. వాళ్ళు తీసుకునేటువంటి రీఛార్జ్ కానివ్వండి, వాళ్ళు కొనే వస్తువు కానీ గవర్నమెంట్కి బిచ్చం వేస్తున్నారు. వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళకి రూపాయి ఇవ్వడం లేదు. ఇది నేను అనేది. ఈ స్థాయి నుంచి ఈ 3 కలిసి ఒక స్టూడియోని తయారు చేయగలిగే స్థాయికి వెళ్తారు వీళ్ళు. ఒక దాని ఉన్నతమైనటువంటి స్థాయిలోకి, ఒక మనకి అంతర్జాతీయ స్థాయిలో ఒక స్టూడియోని, మనకి దాని ఏమంటారు యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, లేదంటే మనకి శాటిలైట్ ఛానల్ తయారు చేసే శక్తి రావాలని దేవుడు కోరుకుంటున్నాను నేను. రాగలుగుతారు వీళ్ళు. ఎందుకు? వీళ్ళు కష్టపడే తత్వం అలా ఉంది. ఇలా తయారవ్వండి మీరు. నాకు ఉద్యోగం వచ్చిందా, నాకు ఉద్యోగమే కావాలి, ఉద్యోగంలో చచ్చిపోతా నేను. స్వయం కృషితో పలకండి. ఈ జంజీలందరూ కూడా స్వయం కృషితో పైకి వచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం మీకు ఇచ్చేదండి. ప్రభుత్వానికి మీరే బిచ్చం వేసే స్థాయి ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం ఎలా ఉండాలి అంటే, మనం దేవాలయంలో ఉండేటువంటి రీల్స్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం మనం. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చెప్పకపోతే, దేవాలయం దగ్గర సంస్కారం ఉన్నప్పుడు నువ్వు నిజ జీవితంలో సంస్కారం ఎక్కడ ఉంటుంది? కాబట్టి దేవాలయం దగ్గర జరిగేటువంటి విషయాల గురించి చిన్న విషయాలు చెప్పడం జరిగింది కనుక దయచేసి దేవాలయం దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది. అలాంటి పిచ్చి వేషాలు ఇక్కడ వేయొద్దని నా మనవి. అందుకే ఇంత నేను పొడుగ్గా మీకు సోదైనా వినండి. మీకు పనికొచ్చే విషయం తప్ప పనికి రాని విషయం కాదు. కాబట్టి జంజీలు అర్థం చేసుకొని అత్యుత్తమ స్థాయిలో ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.